డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి కంచుకోటైన కడప బద్దలైపోబోతోంది అనే సమాచారం ఇప్పుడు మెయిన్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా హల్చల్ చేస్తోంది. ఏమిటంటే, వివేక భార్య సౌభాగ్యం అని టీడీపీ కడప ఎంపీకి బరిలోకి దించబోతోంది అనేది వార్త అన్నమాట. అదే గనక జరిగితే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇది మంచి మాస్టర్ స్ట్రోక్ అయినట్టే. టీడీపీ గనక ఈ పని చేస్తే, వివేక భార్య సౌభాగ్యమ్మకి టికెట్ ఇచ్చి ఎంపీ బరిలో నుంచోబెట్టారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంచుకోట బద్దలైపోయినట్టే. కడప, పులివెందుల, జమ్మల మడుగు, అవినాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ బాగా పీచం అణిగిపోయే లాంటి ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పుకోవాలి. నిజంగా ఆవిడ పోటీ చేసి టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తే కనుక. అంతకుముందు వివేకానంద రెడ్డి టీడీపీలోకి వచ్చేస్తాడు అనే ఊహాగానాలు కూడా చాలా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు సౌభాగ్యమ్మ అక్కడ పోటీ చేస్తుందా చేయదా, చేస్తే ఎలాంటి ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆ కంచుకోట బద్దలవుతుంది అని ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక సౌభాగ్యమ్మ కడప ఎంపీ సీటు టీడీపీ కేటాయించి ఆవిడని బరిలోకి దించారనుకోండి, ఖచ్చితంగా అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బరిలో నిలబడతాడు. అవినాష్ రెడ్డి వర్సెస్ సౌభాగ్యమ్మ జరుగుతుంది. ఇక్కడ సౌభాగ్యమ్మ అంటే ఆవిడ ఒక్కతి అనేది కాదు, లేకపోతే ఆవిడ వెనుకున్న టీడీపీ పార్టీ అనేది మాత్రం ఇక్కడ కానే కాదు. ఎంతోమంది బరిలో నిలబడిన అభ్యర్థుల కంటే సౌభాగ్యమ్మ అభ్యర్థిత్వం ఇక అప్ టు ద ఎక్స్టెండ్ దాటి వెళ్ళిపోయింది. ఆవిడకి చాలా అంశాలు కూడి వచ్చే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు ఎవరి మీద అయితే ఆరోపించబడిందో అవినాష్ రెడ్డి ఎదురుగా నిలబడి ఉంటాడు. ఫేస్ టు ఫేస్, ఫైట్ టు ఫైట్ జరిగే ఆస్కారం ఉంటుంది. ఎంపీ సీటుకి ఓటు వేసే ఆ కడపలో ఉన్న ఓటర్లు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అనే దానికంటే కూడా అవినాష్ రెడ్డి, సౌభాగ్యమ్మ అంటే వివేకానంద రెడ్డి ఆ ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నట్టుగా కనపడిద్ది. యాక్చువల్గా ఈ కడప ఎంపీ సీటు కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగింది అనేది ఆరోపించబడుతోంది సిబిఐ ద్వారా. ఖచ్చితంగా అదే కనుక జరిగితే ఇప్పుడు వివేకానంద రెడ్డే డైరెక్ట్గా వచ్చి ఈ ఎంపీ బరిలో నిలబడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు సౌభాగ్యమ్మ అభ్యర్థిత్వం కూడా అలాగనే ఉంటుంది ఖచ్చితంగా. ఏదైనా ఇందులో టికెట్ రాకపోతే అందులోకి వెళ్ళో, లేకపోతే ఆయన చనిపోతే వాళ్ళ భార్యలకి ఇచ్చో, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చో, ఇలాంటివి చాలా చూసాం. భూమా, అఖిలప్రియ ఇలాంటి వాళ్ళందరి. కానీ ఈ సౌభాగ్యమ్మ అభ్యర్థిత్వం అలాంటిది కాదు. డైరెక్ట్గా ఏమో నిలబడితే వివేకానంద రెడ్డి నిలబడినట్టుగానే ప్రజలు భావించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎంత కాదనుకున్నప్పటికీ, ఎంత బుకాయించినప్పటికీ, ఇదంతా నారాసుర రక్త చరిత్ర, మా చిన్నాయన్ని వాళ్లే చంపారని జగన్మోహన్ రెడ్డి ఎంత అరిచి గీపెట్టినా కూడా మొన్నటి వరకు కూడా ఎవరు నమ్మింది కాదు. ఇది ఆయన ఇలానే చెబుతాడు, తర్వాత ఏం జరుగుతుందో, ఇది ఎట్లాగా జరుగుతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్న అంశమే. ఇక దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవర్గా మారిపోయి దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే చంపిన ఎర్రగంగిరెడ్డో, లేకపోతే ఈ సునీల్ యాదవో, ఇలాంటి వాళ్ళందరూ అవినాష్ రెడ్డి తప్ప మిగతా అందరూని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన అదొక పెద్ద మాయా తతంగం. ఇలాంటి మాయా మంత్రాలు అన్నీ చేసి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు వెనక ఉన్నాడు అని కోర్టులో ప్రూవ్ కాకపోయినా ప్రజల్లో ప్రూవ్ చేసేసుకున్నాడు. ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అవినాష్ రెడ్డికి అంటే, సిబిఐ ఆయన్ని ఇరికిస్తోంది అని చెప్పుకుంటారు. కానీ సిబిఐ ఇరికించే దానికంటే కూడా అవసరం ఎవరికి ఉంది అని సిబిఐ బయటకు బహిర్గతం చేసే దాంట్లో సక్సెస్ఫుల్ అయినట్టుగానే కనిపిస్తోంది. ఇక దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి కంచుకోట అంటే, ఇప్పుడు ఆయన ఏదో ఆ కడపలో బాగా బలంగా ఉన్నాడు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న వాళ్ళ కుటుంబం అనే కంచుకోట రెండుగా బద్దలైపోయింది. అది ఆల్రెడీ వైఎస్ షర్మిల బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి చేరినప్పటి నుంచి ఆయన చెబుతూనే ఉన్నాడు, మా కుటుంబంలో చీలికలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న పెద్ద డ్రామా అని.
కానీ ప్రజలందరికీ తెలుసు వాళ్ళ కుటుంబంలో చానాళ్లుగా అంటే వివేకానంద రెడ్డి చనిపోక ముందు నుంచే చీలికలు ఉన్నాయి. అక్కడ 2 వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మధ్యలో న్యూట్రల్గా నుంచొని ఉన్నాడు. అటు ఆ వర్గానికి ఇటు ఈ వర్గానికి బాగా కావలసిన మనిషి జగన్మోహన్ రెడ్డి. అటు వైఎస్ భారతి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సంబంధం అటువైపు నుంచి వచ్చింది కాబట్టి. ఇక ఇటువైపున వివేకానంద రెడ్డి, షర్మిల, విజయమ్మ ఇలాంటి వాళ్ళందరూ ఇటువైపు ఉన్నారు. సునీత, ఈ సౌభాగ్యమ్మ, ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడు ఆ లిస్టులో కొద్దిగా కొంతమందిని చేర్చుకునే ప్రయత్నం చేసి కొంత సింపతి కోసం ట్రై చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అదేమీ పెద్దగా వర్కౌట్ అయినట్టుగా కూడా ఏం కనిపించలేదు. మొన్న హఠాత్తుగా అవినాష్ రెడ్డి తల్లికి బాగాలేదని కర్నూలులో డ్రామా ఆడుతున్నప్పుడు ఒక ఆమె వచ్చేసి అక్కడ పరామర్శించి వెళ్ళడము, ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఫలానా పనులు చేశానని తెర మీదకి రావటం, అలాంటి ఆవిడది కూడా పెద్దగా ఏం పారలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆవిడ కనిపించకుండా పోయింది. మళ్ళీ ఏం మాట్లాడటం లేదు, ఆవిడ గురించి మీడియాలో కూడా ఏం చర్చ జరగడం లేదు. ఇక ఇటువైపు గనక సౌభాగ్యమ్మ అభ్యర్థిత్వాన్ని తీసుకొని వస్తే వివేకానంద రెడ్డి ఏం కోరుకున్నాడు అది జరిగినట్టే. కడప ఎంపీ తానే అవ్వాలి లేదా షర్మిల అవ్వాలి అని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు ఆయనే లేడు కాబట్టి షర్మిల ట్రై చేయాలి. షర్మిల మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి కడప ఎంపీ సీటుకి పోటీ చేస్తారో లేదో తెలియదు. లేదు సునీతారెడ్డిని చేర్చుకుని సునీతారెడ్డికి ఇస్తారా అనుకునే దానికంటే కూడా అసలైనది మంచి క్యాండిడేట్ సౌభాగ్యమే. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ అవినాష్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో అంత వ్యతిరేకత ఆల్మోస్ట్ ఆల్ కడపలో కూడా కనిపిస్తానే ఉంది. గత ఎన్నికల్లో 2.5 లక్షల ఓట్లు మెజార్టీ తోటి అవినాష్ రెడ్డి గెలిచాడు ఆ ఎంపీ సీట్ని. ఆల్మోస్ట్ ఆల్ 1.5 వరకు వాళ్ళ అవినీతి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత తోటి ఆ 1.5 మటుమాయం అయిపోయాయి. ఇక వీళ్ళు కూడా ఇంతే, మనకేం చేసేది లేదు అనేది కానీ, వీళ్ళు వస్తే వాళ్ళ కోసమే పని చేసుకుంటారు తప్ప మన కోసం చేసేది లేదనేది కానీ మొత్తం న్యూట్రల్ వర్గాల్లో కూడా తేలిపోయింది. కడపలో కూడా మామూలు బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఇటు టీడీపీ వర్గం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం, మధ్యలో న్యూట్రల్ వర్గం అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ న్యూట్రల్ వర్గం యొక్క ఓట్లని ఎలా కొల్లగొట్టాలి అనే దాంట్లోనే సక్సెస్ఫుల్టీ కనిపిస్తోంది. దానికి ఈ సౌభాగ్యం అభ్యర్థిత్వం కనుక తోడైతే టీడీపీ ఓట్లు మొత్తం ఆవిడకి పడతాయి, న్యూట్రల్ ఓట్లు మొత్తం ఆవిడకి పడతాయి. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అవినాష్ రెడ్డి అంటే పడని వాళ్ళు, వైఎస్ వివేకానందరెడ్డి వర్గం అయిన వాళ్ళు, లేదా వైఎస్ వివేక హత్య గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా సౌభాగ్యమ్మకు ఓటేసే అవకాశం ఉంది. కడపలో గనక సౌభాగ్యమ్మ గెలిచిందా జగన్మోహన్ రెడ్డి ఫినిష్. ఇంకా అవినాష్ రెడ్డి మటుమాయం అయిపోవడమే. అంటే కుటుంబంలోనే అటువైపు ఉన్న వర్గం వైఎస్ భారతి వర్గం ఏదైతే ఉందో చిన్నగా ఆవిరైపోతుంది. మరి ఆల్రెడీ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి ఏం జరుగుతుందనేది సిబిఐ తేల్చాల్సిన అంశమే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఇక ఆ వర్గానికి ఉన్న బలం పోతుంది, ఈ వర్గం యొక్క బలం పెరుగుతుంది. కానీ మరి వీళ్ళు ఇలానే ఉండి జగన్మోహన్ రెడ్డికి దూరంగానే ఉంటారా, మళ్ళీ ఆయన తోటి కలిసిపోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, ఇవి కూడా ఆలోచించుకోవాల్సిందే. కాకపోతే సౌభాగ్యమ్మ అభ్యర్థిత్వం మాత్రం మంచి స్ట్రాంగ్ అయిన పాయింటే. జగన్మోహన్ రెడ్డి కంచుకోట బద్దలైపోయినట్టే. ఇదే ఈరోజు కుండబద్దలు.